లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ మంత్రి రోజా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా? రాజకీయమే నా ఊపిరి, నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు అంటూ ఎన్నికల ముందు ఆవేశంగా స్టేట్మెంట్లు ఇచ్చి సినిమాలకు, టెలివిజన్ షోలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె వరుసగా అవినీతి ఆరోపణలు, కేసులు వెంటాడుతున్న నేపథ్యంలో పొలిటికల్గా గ్యాప్ తీసుకుని మళ్ళీ మేకప్ వేసుకోవాలని చూస్తున్నారా? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు తనకు నటించాలని ఉందని, కొత్తగా షోలు చేస్తానని రోజా చెప్తూ ఉండడం వైసీపీలో హాట్ టాపిక్గా మారిందట. తెలుగు రాజకీయాల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా అంటే ఫైర్ అంటే రోజా అన్నట్లు వ్యవహరించారు. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. నగరి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన రోజా ఆ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గాలి బారు చేతులు ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో రోజా భర్త సోదరుల పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తినా ఆమె పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేష్, పవన్లపై మితిమీరిన విమర్శలు, సొంత పార్టీలో వ్యతిరేకత కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం, విలాసవంతమైన జీవితం, విదేశీ ప్రయాణాలు ఇవే రోజాకు ప్రస్తుతం శాపాలుగా మారాయి. ఆ ప్రభావంతో గత ఎన్నికల్లో సుమారు 45,000 ఓట్లతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ ఐఐసీ చైర్మన్గా, మంత్రిగా రోజా చేసిన అక్రమాలతో పాటు నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ పెద్ద ఎత్తున కూటమి నేతలు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఆర్ధామాంధ్ర నగరిలో భూ అక్రమాలు, టీటీడీ ఉద్యోగులకిచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించి కోట్ల రూపాయల అవినీతిపై సిఐడి లోతుగా విచారణ జరుపుతున్నట. ఆ ప్రభావంతో ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు తిరుపతి జిల్లాలో తలుక్కుమన్న రోజా గత కొంతకాలంగా అసలు ఎటువైపు చూడడమే మానేశారు. ఆమె చెన్నై, హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సిఐడి విచారణలతో రాజకీయంగా ఇబ్బందులు తప్పదని ఫిక్స్ అయిన ఆమె ఇప్పుడు రూట్ మార్చినట్లు టాక్ నడుస్తోంది. రోజా ఓడిపోయాక గతంలో లాగా పెద్దగా వాయిస్ వినిపించడం లేదు. అప్పుడప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా మాత్రమే పోస్టులు పెడుతూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో రిషికొండ ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించి రోజా పెట్టిన ట్వీట్పై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘాటుగా స్పందించారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ వ్యవహారం. ముందు ఆ ప్యాలెస్ కు మీ బెంజ్ కారుకున్న సంబంధం ఏంటో బయట పెట్టండని బాడు నిలదీయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. రోజా బెంజ్ కార్ ఎపిసోడ్ వైరల్ గా మారడంతో లేనిపోని తలనొప్పులు ఎందుకని రోజా ట్వీట్లు పెట్టడం కూడా తగ్గించేశారు. పార్టీ ఆదేశిస్తే తప్ప తనకు తాను బయటికి వచ్చి స్పందించడం మానేశారు. ట్వీట్లు సైతం పార్టీ పంపితే పెడుతూ సైలెంట్ గా ఉంటున్నారంట. ఈ మధ్య షర్మిల సైతం రోజా పెడుతున్న పోస్టులు ఆమెవి కాదని, వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న పని అని ఆరోపించారు. ఏదేమైనా మున్ముందు దూకుడుగా వెళితే ఇబ్బందులు అని తెలిసి రోజా మౌనంగా ఉంటున్నారనే టాక్ వైసీపీలో నడుస్తుంది. అందుకే పొలిటికల్ హీట్ నుండి తప్పించుకోవడానికి సినిమాల వైపు చూస్తున్నారట రోజా. తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్ లోని పలువురు దర్శకులకు, తమిళ సినిమా నిర్మాతలకు సంకేతాలు పంపిస్తున్నారట. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్ లో టీవీ షోల్లో రోజా బిజీగానే ఉన్నారు. 2013లో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుండి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొంటూ వచ్చారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకి కూడా బై బై చెప్పేశారు. అయితే ఇటీవల జబర్దస్త్ కాకుండా ఏదైనా షోలో అవకాశం ఇస్తే చేస్తానని ఆమె ప్రకటించారు. మొన్నీ మధ్య కేసీఆర్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి గెస్ట్ గా రావడం, పుష్ప సినిమాను అద్భుతంగా ఉందంటూ పొగడటం లాంటివి స్క్రీన్ పై రీఎంట్రీ ఇవ్వడానికి అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు అవకాశాలు ఎంతవరకు వస్తాయో అనేది డౌటే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. డిప్యూటీ సీఎంగా పవన్ ఉండడం, తాజాగా నాగబాబుకు మంత్రిగా అవకాశం రావడంతో చిరంజీవి నుండి పవన్ వరకు అందరిపైన తీవ్రస్థాయి విమర్శలు చేసిన రోజాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుంది అన్నది అనుమానంగానే మారింది. మరి టాలీవుడ్ లో తిరిగి మేకప్ వేసుకోవాలనుకుంటున్న రోజా కోరిక తీరకపోతే ఆమె తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
For more videos like this, subscribe Big TV channel.